డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కోల్పోయినట్లు సమాచారం. వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు టికెట్ బుకింగ్ ను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ 3వ రోజుకు చేరింది. చివరి దశ కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. జై దుర్గా భవానీ నినాదాలతో కొండంతా మారుమోగుతుంది. తెల్లవారుజాము నుంచే భవానీ దీక్షలు పాటించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో ఇంద్రకీలాద్రి వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె సీతాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలో చిక్కుకున్న పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. చలిని తట్టుకునేందుకు ఉపయోగించిన కుంపటి నుంచి ఎగిసిన నిప్పురవ్వలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. తుంగభద్ర జలాశయంలో 7 దశాబ్దాలుగా పనిచేస్తున్న గేట్లకు ఇప్పుడు విశ్రాంతి కల్పించనున్నారు. ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లను దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఆధునిక గేట్లను ఏర్పాటు చేయనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టును 1953లో నిర్మించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 12.10 లక్షల ఎకరాల సాగు భూములకు నీరు అందిస్తూ లక్షలాది మందికి తాగునీటి అవసరాలను తీర్చుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గో టూర్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మెస్సీ భారత్ సందర్శనకు రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం చుట్టూ సుమారు 3000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన బాలకృష్ణ ప్రధాన పాత్రలోని చిత్రం అఖండ 2 ఇది నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైనప్పటి నుంచి సానుకూల టాక్ రావడంతో చిత్ర బృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ కలిసి కేక్ కట్ చేశారు. సినిమా విజయానికి ప్రేక్షకులు అందించిన ఆదరణకు బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి శనివారం ముంబైకి చేరుకున్నారు. ఇటీవల సఫారీలో ట్రిప్లో 3 వన్డేలను ఆడిన తర్వాత కోహ్లీ లండన్కు వెళ్లారు. లండన్కు వెళ్లిన కొన్ని రోజుల్లోనే విరాట్ ఫ్యామిలీతో కలిసి ముంబై చేరుకోవడంతో అభిమానుల్లో ఊహాగానాలు రేపుతుంది. భారత్ పర్యటనలో ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీను కలవడానికి ఈ జంట స్వదేశానికి వచ్చారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఈ నెల 15 నుంచి రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్ రేట్ను 0.25% తగ్గించి 7.90% పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది. నిధుల వ్యయం ఆధారిత రుణ రేట్ను 5 బేసిస్ పాయింట్లు, బేస్ రేట్ను 10 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గిస్తామని ప్రకటించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.